సేవకుడు అంటే చూడండి, మళ్ళా వినండి. సేవకుడు అంటే నిజమైన సేవకుడు ఎవడో తెలుసా? ఇందులో ఉన్నాయి చెప్పువాడు కాదు, ఇందులో ఉన్నాయి చెప్పువాడు. ఆయనలో బలహీనత ఉన్న దేవుని బలం గురించే చెప్పాలి. ఆయనలో అప్పులున్న దేవుడిచ్చే ఐశ్వర్యం గురించి చెప్పాలి. ఆయనలో పాపం ఉన్న దేవుడు చెప్పే నీతి గురించే చెప్పాలి. ఎందుకంటే ఆయన గురించి చెప్పనీక దేవుడు పంపలేదు, ఈయన గురించి చెప్పనీక పంపినంట. నీ బలహీనతలు నువ్వు చెప్పుకోవడానికి ఇక్కడ లేవు, కానీ బైబిల్లో ఉన్న బలము చెప్పడానికి నువ్వు ఉన్నావు అంట. కానీ చాలా మంది సేవకులు చేసే తప్పు, చాలా మంది సేవకులు మనుషులని భ్రమపరిచేది ఏంటో తెలుసా? ఇక్కడ నిలబడిన తర్వాత మీ అందరికీ మనకి చాలా ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి, మనకి ఎన్నో కోట్ల అప్పులన్నీ మనం కట్టాలా, మీరందరూ సహాయం చేయాలా? ఈ స్టేజ్ నీ సమస్యలు చెప్పడానికి కాదు, ఈ సమస్యలన్నీ తీర్చడానికి. దేవుడు ఉత్తగా ఇయలే, ఇది ఉత్తగా రాదిడికి. దిస్ ఆల్టర్ ఏంటో తెలుసా? దేవుని ఆల్టర్ అంటే ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడితే ఏంటిదో తెలుసా? సమస్యలను తీర్చే స్టేజ్, సమస్యలు చెప్పే స్టేజ్ కాదు. బ్రోకెన్నెస్ గురించి మాట్లాడే స్టేజ్ కాదు, బ్లెస్సింగ్ గురించి మాట్లాడే స్టేజ్. టెస్ట్ గురించి మాట్లాడే స్టేజ్ కాదు, టెస్ట్ మనిషి గురించి మాట్లాడే స్టేజ్. సిన్ గురించి మాట్లాడే స్టేజ్ కాదు, రైచియస్నెస్ గురించి మాట్లాడే స్టేజ్. గాసిప్ గురించి మాట్లాడే స్టేజ్ కాదు, గాస్పెల్ గురించి మాట్లాడే స్టేజ్. హల్లెలూయా.